ఏమంటావు వంట ఎట్లా వంట చూస్తాను కిందికి మీరు ఒకసారి ఎందుకు రావు ఎందుకు రావు ఎందుకు రావు మాకు నిద్ర వస్తుంది ఆపుకున్నాము అరే రానా అరే వస్తావా రావా సో గైస్ మేమైతే నడుచుకుంటూ పోతున్నాం. ఆడ ఏంటంటే చాలా రిస్క్ అనిపించింది, అట్లా అని చెప్పి కింద పోలే. నేను ఒక్కరినే వెళ్ళి వచ్చిన, నేనుంటే వెళ్ళిపోతుండే. వీడున్నాడు ఏమైనా అయిందనుకో అప్పుడు ఏమంటారు అంటే మీరు చిన్నపిల్లలు పెట్టుకొని వాడు చెప్తే నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు అన్నం తినవా గడ్డి తినవా. బబ్బు అల్లరితో ఇమ్రాన్ అన్నను ప్రతిసారి సతాయించిన వారి బంధం చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఆ అల్లరి వెనుక దాగి ఉన్న అంతులేని ప్రేమ. తమ్ముడి అల్లరిని సతాయింపును ఇమ్రాన్ అన్న కోపంతో ఎదుర్కొన్నప్పటికీ ఆ కోపం వెనుక బబ్బు పట్ల ఉన్న అనంతమైన ప్రేమ మరియు వెలకట్టలేని బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి. అన్నదమ్ముల మధ్య జరిగే ఈ చిన్నపాటి యుద్ధాలు వారి అనుబంధానికి మరింత పదును పెడతాయి. పెద్దోడిగా ఇమ్రాన్ అన్న బబ్బుని అప్పుడప్పుడు కొట్టినా కోపం చూపించినా అది కేవలం బబ్బు మంచి కోసమేనని, వాడు సరైన దారిలో నడవాలనే ఆరాటమేనని గ్రహించాలి. ఇది శిక్ష కాదు, ప్రేమతో కూడిన క్రమశిక్షణ. వారిద్దరూ ఎన్ని గొడవలు పడినా, జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా ఒకరినొకరు అండగా నిలబడతారు. అందుకే వారి బంధం అంత గొప్పది. వారిద్దరి మధ్య ఉన్న ఈ ప్రత్యేకమైన అనుబంధం ఇలాగే కొనసాగుతూ ఇమ్రాన్ మరియు బబ్బు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం కలిసిమెలిసి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. వారి బంధం మరెందరికో ఆదర్శంగా నిలవాలి.